తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నెలవంక నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పనిలో భగవంతుని దర్శించిన వాడే నిజమైన మానవుడు. ఒక అజ్ఞాత కంఠం హెచ్చరించింది. చకచకా పనులు ప్రారంభించాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే రేణుకు ఉత్తరం రాద్దామని కూర్చున్నాడు. తప్పేముంది, స్నేహితులుగా ఉండవచ్చు. అతనికి వెంటనే రామరాజు గుర్తుకొచ్చాడు. అతని వాలకం గుర్తుకు వచ్చింది. రేణుని చూడడానికి వెడితే అతను పరదా సరిచేసి లోపలికి వెళ్ళమన్నట్టు భార్యకు సైగ చేసేవాడు. ఆమె మొదటి భార్య, అరమరికలు లేని అర్ధాంగి. రేణు కథంతా తెలుసు. అతను తన ఉత్తరాన్ని సహృదయంతో స్వీకరిస్తాడా? వెంటనే అది చింపి చెత్తబుట్టలో వేస్తాడా? తండ్రి రాసే ఉత్తరంలో తన వ్యాపారం సంగతులు తప్ప అసలు వేరే విషయాలు రాయడు. రేణు విషయాలు తెలుసుకోవాలని అతని హృదయం తహతహలాడుతోంది. అతను రామకోటిలా బల్ల ముందున్న పుస్తకంపై రేణు అని వ్రాస్తుండగా పెద్దగా అరుస్తూ కేల్కర్ వచ్చాడు. క్యా హువా భాయ్ అడిగాడు. అరే సాబ్, పటేల్ సాబ్ ఇంటికి వస్తానన్నావట, వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు అన్నాడు. పటేల్ సాబ్ ఫోన్ చేశారు, మీ ఇంటికి వెళ్ళి కనుక్కొని ఫోన్ చేయమని. అర్జెంటుగా వ్రాసే ఉత్తరాలుంటే చూస్తున్నానని, అరగంటలో అక్కడుంటానని చెప్పు. ఓకే సాబ్. కేల్కర్ వెళ్ళిపోయాడు. ఓ, రవికాంత్ లేచి బాత్రూం వైపు పరిగెత్తాడు. స్నానం చేసి తెల్ల ప్యాంటు షర్టు వేసుకుని తల దూకున్నాడు. మెల్లగా క్రిందికి వచ్చాడు. ఎదురు ఫ్లాట్లో ఉండే రీతు చౌదరి పరిగెత్తుకు వచ్చింది. కాంతి భయ్యా, నాకు ఈరోజు స్కూటర్ నేర్పవా? లేదు రీతు, నాకు ఆలస్యం అవుతుంది, మా బాస్ ఇంటికి వెళ్ళాలి అన్నాడు. అయితే ఒక పని చెయ్యి, స్కూటర్ తీసుకువెళ్ళి వచ్చాక నేర్పు. సరే. ఆమె చేతిలో కీ అందుకున్నాడు. అతను వచ్చాడో లేదో, అతన్ని వేధిస్తావు రీతు. మిసెస్ చౌదరి వచ్చింది. అది రీతు పొరపాటు కాదు బాబీ, మీ పొరపాటు. లైసెన్స్ వచ్చే వరకు స్కూటర్ ఇప్పించాల్సింది కాదు. ఆ మాట వాళ్ళ డాడీకి చెప్పు అన్నది నవ్వుతూ. అతను స్కూటర్ స్టార్ట్ చేశాడు. హ్యాండ్సమ్ గై అని రీతు అనటం వినిపించింది. అతను మెల్లగా బాంద్రా చేరుకున్నాడు. పటేల్ గారిది కాటేజ్ టైప్ ఇల్లు, చుట్టూ పూల మొక్కలతో అందంగా ఉంది. డాడీ, రవి వచ్చాడు. ఉత్సాహంగా ముందుకు వచ్చింది కోమల్. పరిసరాలను చూస్తున్న రవికాంత్ ఉలిక్కిపడ్డాడు. నమస్తే. నమస్తే. అతను స్కూటర్ పార్క్ చేస్తుండగానే ఒక పనివాడు వచ్చి తీసుకువెళ్ళి పోర్టికో పక్కన పార్క్ చేశాడు. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రవికాంత్. పటేల్ పైజామా లాల్చీ వేసుకొని వచ్చాడు ఎదురు. సారీ సార్, కొన్ని అర్జెంటు ఉత్తరాలు రాస్తూ మర్చిపోయాను. పర్వాలేదు. అందరూ అతని ఇంట్లోకి వెళ్లారు. అచ్చు సినిమాలో చూపించే సెట్టులా ఉందా ఇల్లు. ముదురు నీలరంగు కార్పెట్టు, లేత నీలం రంగు గోడలకు ఎంతో అందాన్నిచ్చింది. హాయ్. ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చి కరచాలనం చేశారు. నవీన్, కిషోర్ అని పరిచయం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ పటేల్ గారి అబ్బాయిలు. అందరూ కూర్చున్నారు. ముసుగు సవరించుకుంటూ మిస్సెస్ వచ్చింది. రవికాంత్ నమస్కరిస్తే ఆశీర్వదించింది. పనివాడు ట్రాలీ తీసుకుని వచ్చాడు. రకరకాల పలహారాలు ఉన్నాయి. రవికాంత్ అదిరిపోయాడు. అతనికి స్వీట్ తినే అలవాటు లేదు. కోమల్ తమ్ములు గడగడా మాట్లాడుతున్నారు. మా క్లాస్మేట్స్ అంతా మీ ఫ్యాన్స్. బి సెక్షన్ వాళ్ళంతా పరు లేఖర్ను లైక్ చేస్తారు. మీకు చిన్నప్పుడే క్రికెట్ ఆట వచ్చిందా సార్? ఛా, నీకేం తెలియదు, కోచింగ్ ఉండాలి. మీరు హైదరాబాద్లోనే నేర్చుకున్నారా? నెక్స్ట్ సండే మా బడిలో క్రికెట్ ఆడతాం, మీరు రావాలి సార్. ఏమిటి ఇద్దరూ అలా బోర్ కొడుతున్నారు? వారిని టిఫిన్ తీసుకొనివ్వండి అన్నది కోమల్. సారీ, అవేవి వద్దు అని ఒక క్రాక్ జాక్ తీసుకున్నాడు. అతనికి ఒక్కసారి కోరస్గా గుసగుసలు, గాజుల ధ్వని వినిపించింది. అర్థం కానట్టు చూశాడు. టీ. కోమల్ టీ కలిపి ఇచ్చింది. సారీ కోమల్, టీ తీసుకోను అన్నాడు. మొన్న తను వెళ్ళేసరికి టీ తాగుతున్నాడే. అతను రేణు ఇచ్చిన టీ తప్ప మరే ఆడపిల్ల ఇచ్చినా త్రాగడని తెలియదా మీకు? ఒక్కసారి కిలకిలలు వినిపించాయి. రవి ఉలిక్కిపడ్డాడు. అందమైన అమ్మాయిలంతా కర్టెన్ చాటు నుండి తొంగి చూస్తున్నారు. నేలపై దృష్టి సారించాడు. రకరకాల జోళ్లు కనిపించాయి అతనికి. అతని చూపులు గ్రహించిన కోమల్ గతుక్కుమని తండ్రి వంకకు చూసింది. నువ్వు ఆడపిల్లల్ని చూస్తే మొహమాట పడతావని.
రండమ్మా, ఆటోగ్రాఫుల గొడవ వద్దు అన్నారాయన. బిలబిలమంటూ 10 మంది వచ్చారు. హాయ్ హాయ్ అన్న ధ్వనులతో ఆ ప్రదేశం అంతా మారుమ్రోగింది. రవికాంత్కు నిజంగా ఇబ్బందిగానే ఉంది. ఫ్యాషన్స్ చూడాలంటే బొంబాయి చూడాలేమో అనుకున్నాడు. మినీ స్కర్ట్ సుందరి మిలమిలలాడే కళ్ళతో చేయి చాచింది. మ్యాక్సీ వేసుకున్న అమ్మాయి సుతారంగా తల వంచింది. ప్యాంటు వేసుకున్న పడుచు పెదవులు పిండుతూ నవ్వింది. పంజాబీ డ్రెస్ వేసుకున్న పడతి తన వల్లెవాటు సర్దుకుని వచ్చి కూర్చుంది. షిఫాన్ చీర సున్నితంగా నమస్కరించింది. లంగా ఓణి వయ్యారంగా వచ్చింది. ఆమె ముక్కుపుడక తలుక్కుమన్నది. రవ్వల ముక్కుపుడక వాడే రమణులు మద్రాసీలేనని తెలుసు. వీఆర్ గ్లాడ్ టు మీట్ యూ. మాకు చాలా గర్వంగా ఉంది మేము డైరెక్ట్గా క్రికెట్ ప్లేయర్ను కలుసుకోవటం అన్నది పంజాబీ డ్రెస్సు. మా క్లాస్మేట్ దగ్గర గర్వంగా చెబుతాం అన్నది అమాయకంగా మ్యాక్సీ. నేను అందరిలో సుపీరియర్, ఎందుకో తెలుసా? నేను సినిమా హీరో అమితాబ్ బచ్చన్ను చూశాను, మిమ్మల్ని చూశాను అన్నది మినీ. నాకు అమితాబ్ కళ్ళ కంటే సొహాలి కళ్ళే నచ్చుతాయి అన్నది మినీ. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ అన్నాడు చిరునవ్వుతో. నెక్స్ట్ సండే మా ఇంటికి టీకి రాకూడదు? లంగా ఓణి ఆహ్వానించింది. ఆ విషయంలో మన్నించాలి అన్నాడు ఏదో పెద్ద ప్రమాదం ముంచుకు వచ్చినట్టు ముఖం పెడుతూ. ఆ అమ్మాయి ముఖం చిన్నబుచ్చుకుంది. నిదానంగా వస్తాడమ్మా, మీరన్నింటికీ తొందరపడితే ఎలా అన్నాడు మిస్టర్ పటేల్. రవికాంత్కు ఆ వాతావరణం నుండి ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్టుంది. కిషోర్, నవీన్ గర్వంగా చూశారు. వస్తాను సార్ లేచాడు. భోజనం చేసి వెళ్ళకూడదు? అతను కూతురి వంక చూశాడు. ఆమె ప్రశంసాపూర్వకంగా చూసింది. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకొచ్చాడు. నౌకరు పరిగెత్తుకు వెళ్ళి స్కూటర్ తెచ్చాడు. అతను ఆ దంపతులకు నమస్కరించి స్కూటర్ స్టార్ట్ చేశాడు. చాలా డబ్బుగల వాళ్ళబ్బాయట. వాళ్ళ నాన్న సినిమా తీసి దివాళా తీశాడట. అందుకే ఆ దర్పం అనటం రవికాంత్ చెవుల్లో పడింది. అతను వచ్చే వరకు రీతూ చౌదరి మెట్ల మీదే కూర్చుంది. హాయ్ రీతూ. భయ్యా వచ్చి వెనక కూర్చుంది. దగ్గరగా ఉన్న మైదానంలోకి వెళ్ళారిద్దరు. రోజు అక్కడే నేర్పుతాడు. రేణు అలాగే కూర్చుంది శిలాప్రతిమలా. తను ఏం ఆశించి ఈ వివాహం చేసుకుంది? దాంపత్య జీవితమా? కాదు, నాని క్షేమం. వాడిని బాధ్యతగల పౌరుడిగా తీర్చిదిద్దాలని. ఆ ఆశయం నెరవేరితే చాలు అనుకుంది. నీ రవికాంత్ గురించిన ఆలోచనలు పూర్తి అవుతాయా? తలెత్తి చూసింది. రామరాజు నిల్చున్నాడు. అతనిలో ఈరోజు ఓ కొత్త ముఖాన్ని చూసింది. వింత మృగాన్ని పరికించింది. వాగి వాగి వాడే ఊరుకుంటాడనా? ఏం మాట్లాడమంటారు అన్నది కోపం దిగమిరింగుతూ, ఆగ్రహాన్ని అణచిపెడుతూ. గంటలు గంటలు రవికాంత్తో ఏం కబుర్లు చెప్పేదానివి? బావా దెబ్బతిన్నట్టు చూసింది. అతనికి ఏదో ఆనందం కలిగింది. దయచేసి ఆ పేరెప్పుడు నా ముందు ఎత్తవద్దు. నేను మర్చిపోయాను. మిమ్మల్ని మర్చిపోమ్మని కోరుతున్నాను అన్నది వణికిన కంఠంతో. ఓహో వెటకారంగా అన్నాడు. మాట్లాడక అతనికి వడ్డించింది. నేనేమన్నానని ముఖం గంటు పెట్టుకుంటావు? తెలిసినవాడు కాబట్టి తలుచుకుంటున్నావా అన్నాను తప్ప? లేదు, చాలా మంచి మాటలన్నారు. చాలించు వెటకారం. అన్నంలో చేయి కడిగేసి వెళ్ళాడు. నేనేం చేస్తే కోపం పోతుందో అదైనా చెప్పండి. నేను నిద్రపోయాక తల మీద ఓ రాయి ఎత్తి వెయ్యి అన్నాడు. అతను కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడింది. ఏమోనే అమ్మా, మేము కాపురం చేశాం. ఇదేమిటి ఇద్దరూ ఇద్దరే? కనకమ్మ అంది. ఛ, అంతా చేసింది నువ్వు. చస్తానని బెదిరించి నా గొంతు కోసావు. అతన్ని ఎలా మెప్పించను? మాట్లాడితే కోపం, మానితే కోపం. ఏం చేయనమ్మా? అయ్యో తల్లి, మగాడికి ఆ మాత్రం చిటపటలుంటాయే అన్నది కూతురుదే తప్పుపడుతూ. రేణుకు కోపంగా కసిగా ఉంది. ఎవరి మీదో కాదో తన మీద తనకే ఉంది. తను ఏం చేయాలనుకుని ఏం చేసింది? ఎవరినో ఉద్ధరించాలనుకుంది. ఆ రాత్రంతా అశాంతిగా గడిపింది. రెండవ రోజు అలా సీత దగ్గరకు వెళ్ళింది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే సీత ముభావంగా ఉంది. పిల్లలు ఎలా ఉన్నారు అన్నది అందరినీ చూస్తూ. నేను నలుగురు చూడాలని త్యాగం చేయలేదు. వాళ్లతోడిదే నా లోకం. వాళ్ళకేం దివ్యంగా ఉంటారు అన్నది విసురుగా. ఆ విసురు ఎందుకు అనుకున్నది. రేణుకు తొందరపడే స్వభావం లేదు. మీ రవికాంత్ ఎలా ఉన్నారు? అతనికేం బాగానే ఉండి ఉంటాడు. అదేం నీకు తెలియదా? నాకెలా తెలుస్తుంది?
నీ సమయమంతా అతనికి ఉత్తరాలు రాయటానికే సరిపోవటం లేదట అన్నది. నీ విషయం కనిపెట్టానులే అన్నట్టు. రేణుకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అక్కడ కూడా ఉండలేక ఇంటికి వచ్చింది. నాని నిద్రపోతుంటే వెనుక గది సర్దుకుంటూ ఉండిపోయింది. ఏడుస్తున్న నానిని ఎత్తుకుని వచ్చాడు రాజు. వాడిని చూడటం ఇష్టం లేదంటే వాడికేదో ఏర్పాటు చేస్తాను కదా అన్నాడు. ఏమైంది? వెనుకకు తిరిగింది. ఏం కావాలనుకున్నావో అది కాలేదు. వాడు ఏ కారు కిందో పడితే పీడ విరగడవుతుందనుకున్నావో. బావా అరిచింది. అరిచి గీపెట్టి భయపెడితే దద్దమ్మలా పడి ఉండటానికి నేనేం కాలేజీ కుర్రాడిని కాను అన్నాడు. ఆమె వాదన పెంచడం ఇష్టం లేక ఊరుకుంది. అసలు ఏమైంది బావకు? తల పగిలిపోసాగింది. తండ్రి పట్టుకున్నా ఆగకుండా వచ్చి రేణు చెంగులో ముఖం దూర్చాడు. వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నది. వాడు రవికాంత్లా కనిపిస్తున్నాడా? దెబ్బతిన్న బెబ్బులిలా చూసింది. అతను బయటికి వెళ్ళిపోయాడు. తను ఎందుకిలా అయింది? వాడికి పాలు తాగించింది. మర్నాడు తను వెడుతూ నానిని సీత దగ్గరకు తీసుకువెళ్ళాడు రాజు. ఎందుకు అని అడగలేదు రేణు. మౌనంగా ఉండిపోయింది. 100 రూపాయలు తగిలేసుకోవటం ఎందుకే? తల్లి అడిగింది. నన్ను అడుగుతావేం? అల్లుడు వచ్చాక అడుగు. అల్లుడిని అడగకేం? నువ్వే ఏదో అని ఉంటావు. 1,00,000 వరాలిచ్చినా నువ్వు కన్నతల్లివి కావు అన్న సంగతి అందరికీ తెలుసు. విసురుగా వెళ్ళింది కనకమ్మ. రేణుకేదో అశాంతి. ఏం చేయాలో తోచలేదు. తను నిజంగా భావను అలక్ష్యం చేస్తోందా? ఆమెకేం తోచక మధ్యాహ్నం శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళింది. అతనప్పుడే సైటు నుండి వచ్చాడట. భోజనం చేస్తున్నాడు. బాగున్నారా మావయ్య? కనిపించటం లేదు. ఏమో తారా, ఎవరొచ్చారో చూడు ఆయన పిలిచాడు. ఎవరు? తారమ్మ బయటకు వచ్చింది. రేణుని చూసి ఆమె ఆనందపడింది. రా రేణు, చాలా రోజులకు కనిపించావు. చెయ్యి టవల్కు తుడుచుకుంది. అంతా నీలాంటి అదృష్టవంతులే ఉంటారా? అపురూపంగా ఒక్కడిని కన్నావు. ఆ ఒక్కడిని మీ అమ్మ మా అమ్మ పోటీలు పడి పెంచారు. రేణుకు ఇంటి పని, పసివాడి పనితో తీరిక ఉండొద్దు అన్నాడు. నీకిష్టమైన తోటకూర పప్పుంది, తిను రేణు. ఆమె కంచం పెట్టింది. కాదని లేకపోయింది. కడుపు నిండా భోజనం చేసిన రేణును వింతగా చూశాడు రావు. రేణు, ఒక విషయం అడగనా? పర్మిషన్ కావాలా మావయ్య? చూడమ్మా, రవికాంత్ను వదిలి రాజును వివాహం చేసుకోమని ఎవరైనా బలవంతం చేశారా? అదేమిటి కొత్తగా అడుగుతున్నారు? నా ఇష్ట ప్రకారమే చేశారు అన్నది. మరి ఆ ఇష్టంతోనే రాజుతో కాపురం చెయ్యమ్మా. నువ్వు రోజూ రవికాంత్కు ఉత్తరాలు రాస్తూ తనను పిల్లాడిని అలక్ష్యం చేస్తున్నావని రాజు చెబితే నా తల తీసేసినట్టయింది. రేణుకు మాటలు లేవు. అలాగే అతన్ని చూసింది. నీ సమయమంతా రవికాంత్కు ఉత్తరాలు రాయటానికే సరిపోతుందటగా అన్న సీత మాటలు గుర్తుకు వచ్చాయి. రాజు అబద్ధాలు ఆడతాడని మొదటిసారి తెలిసింది. రేణు పకపక నవ్వింది. భార్యాభర్తలిద్దరూ తెల్లబోయారు. మావయ్య, మనిషి సినిగ్గా మారితాడంటే ఏమిటో అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది. బావ పూర్తిగా మారిపోయాడు. విషయం మెల్లగా చెప్పింది. ఇప్పుడు ఆమెకు మిగిలిన ఆత్మీయుడు అతనొక్కడే. తారమ్మ మూడును బట్టి ప్రవర్తిస్తుంది. రేణు, ఎంత చదివినా మగాడికి తన ఆధిక్యత నిరూపించుకోవాలన్న తపన ఉంటుందమ్మా. దానికి మనం ఏం చేయలేము. కొరకరాని కొయ్య కాంతును మార్చిన నీకు రామరాజును మార్చడం పెద్ద పని కాదనుకుంటాను అన్నాడు ఒక్క పలుకులు వేసుకొని. ప్రయత్నిస్తాను అన్నది. అప్పుడే పోస్ట్ వచ్చింది. ఉత్తరాలు తీసుకొని వచ్చింది తారమ్మ. ఆమె ముఖం వెలిగిపోయింది. కాంతి నుండి ఉత్తరం వచ్చిందండి అన్నది సంతోషంగా. అక్కడి విశేషాలు రాసి అక్కడ తను క్రికెట్ ఆడుతున్నానని రాశాడు. ఆఖరుగా అందర్నీ అడిగాడు. మమ్మీ, రేణు ఎలా ఉంది? వివాహం చేసుకున్నంత మాత్రాన స్నేహితులు దూరం కావాలా? ఈసారి రేణు కలిస్తే చాలా చాలా అడిగానని చెప్పండి. తను ఉత్తరం రాస్తేనే జవాబు రాస్తానని చెప్పండి. ఎన్నోసార్లు ఉత్తరం రాసి చింపేశాను మమ్మీ. రేణు కలకాలం నవ్వుతూ సుఖంగా ఉండాలి. అందుకే ఆమెకు ఉత్తరం రాయలేదు. ఆమె కాపురంలో నా ఉత్తరం కలతలు రేపకూడదు. వీలుంటే మీరు డాడీ ఒకసారి రండి. నానీకి నా ముద్దులని చెప్పండి. వీలుంటే డాడీని నా వెహికల్ అమ్మి ఆ డబ్బు పంపమను. నేనిక్కడ వెస్పా బుక్ చేశాను. ఇక ఉంటాను. రేణును మాత్రం చాలా అడిగానని చెప్పండి. ఒక్కొక్క మాట తారమ్మ నోటి గుండా వెలువడ్డం ముత్యాల హారం తెగినట్టు రేణు కన్నీటి బిందువులు రాలిపడటం జరిగింది. రేణు, జాలిగా చూశాడు శ్రీనివాసరావు. మావయ్య, ఇప్పటికన్నా అర్థమైందా బావ ఎంత అర్థం లేని ఆరోపణలు చేస్తాడో అన్నది కళ్ళు ఒత్తుకొని.
లేదు రేణు, నీ గురించి మరో రకంగా ఆలోచించే ఆస్కారం లేదు. స్నేహితులు కదా అనుకున్నాను అన్నాడు ఆయన. ఒకసారి వెళ్ళి 4 దులిపేయండి. అమ్మాయి దిక్కు దివాణం లేనిది అనుకుంటున్నాడేమో. తారమ్మ తారాజువలా లేచింది. ఇది సున్నితమైన విషయం తారా. మధ్యవర్తుల వల్ల కాపురాలు నిలబడతాయని అనుకోవటం పొరపాటు. రేణు, నువ్వు ప్రాజ్ఞురాలవు తల్లి. ఏ విషయంలో అవసరం వచ్చినా నేను నీ మేనమామనే అనుకో. కనకమ్మగారి తమ్ముడిగా భావించి నిరభ్యంతరంగా నాకు నీ కష్టసుఖాలు చెప్పమ్మా అన్నాడు దగ్గరగా వచ్చి తల నిమురుతూ. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ అన్నది నవ్వుతూ. రాణి రుద్రమ్మ నా కోడలు, బేలగా ఏడవదు అన్నాడు. లేదు మావయ్య, ఏడవను. లేచింది. ఆమెను భార్యాభర్తలు సాగనంపారు. ఆమెకు దారి పొడుగునా తారమ్మ చదివిన ఉత్తరమే గుర్తుకొస్తోంది. తను ఏది మర్చిపోవాలని ప్రయత్నించి ఇన్నాళ్ళు శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళలేదో తనకు తెలుసు. బావకు దయ్యం పట్టింది. పదే పదే రవికాంత్ పేరెత్తుతాడేం? రవి, నేనెప్పుడూ సంతోషంగా ఉండాలి కదూ. నేను చాలా సంతోషంగా ఉన్నాను అనుకుంది పదే పదే. ఆమె ఇంటికి వచ్చేసరికి రామరాజు నానిని ఎత్తుకుని నిల్చున్నాడు. అడగండత్తయ్యా, అడగండి అన్నాడు కోపంగా. ఎక్కడికి వెళ్ళావే? కోపంగా అడిగింది కనకమ్మ. ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఇద్దరినీ మార్చి మార్చి చూసింది రేణు. నాని ఆమె పైకి దూకాడు. వాడిని ఎత్తుకుంది. ఆమెకు చిన్నప్పటి నుండి పిల్లల్ని ఎత్తుకోగానే ముద్దు పెట్టుకోవడం అలవాటు. అలాగే ముందుకు వంగి ఆ ప్రయత్నం విరమించుకుంది. నాని రవికాంత్లా కనిపిస్తున్నాడా అన్న రామరాజు మాటలు గుర్తుకు తెచ్చుకుంది. మాట్లాడవేమే రాక్షసి, నా కడుపున చెడబుట్టావే. మంచిది అది పోయింది, ఆ చావేదో నీకైనా రాకూడదు అన్నదా తల్లి. అమ్మా, ఏం తోచక శ్రీనివాస్ మామయ్య ఇంటికి వెళ్ళాను అన్నది అసహనాన్ని దిగమింగుతూ. ఓహో, తండ్రిలో కొడుకు కనిపిస్తాడు కాబోలు, రాజు వెక్కిరించాడు. నిజమే, నానిగాడిలో శ్రీనివాసరావులో ఈ చరాచర సృష్టిలో అంతటా నాకు రవికాంతే కనిపిస్తాడు అన్నది విసుగ్గా. చుట్టూ జనం చూస్తుంటే తల కొట్టేసినట్టయింది. చెరచరా ఇంట్లోకి వచ్చేసింది. ఆమెకు తల్లిని బావను గొంతు నులిమేయాలన్నంత ఉక్రోషంగా ఉంది. ఏరా ఆను నానిని చక్కిలిగింతలు పెట్టింది. ఆ ఆ నవ్వేశాడు నాని. ఇందాక వెధవ ఏడుపు ఏడ్చి ఇప్పుడు నవ్వుతున్నావా? వెధవా, నీకు వగలు వన్నెలు కావాలా? రామరాజు ఉక్రోషంగా నానిని ఒక్కటేశాడు. వాడు ఆరున్నొక్క రాగం తీశాడు. రేణు అతన్ని ఒక్కసారి చూసి నానికి బిస్కెట్ ఇచ్చి ఊరుకోబెట్టింది. బావా, నీ భార్యగా కాక నీ మరదలిగా నా గురించి ఒక్కసారి ఆలోచించు. నేనెప్పుడైనా అబద్ధాలు ఆడి తప్పులు దాచుకున్నానా? నిన్ను వివాహం చేసుకున్నాక రవికాంత్ను దాదాపు మర్చిపోయాను. నానిని నిన్ను చూసుకుంటే చాలు అనుకున్నాను. కానీ మీరు ఏవేవో ఊహించి నన్ను హింసిస్తున్నారు. ఎవరి మీద ప్రమాణం చేస్తే నమ్మకం కలుగుతుంది చెప్పు. ఇంతవరకు నేను రవికి ఉత్తరం రాయనే లేదు. రేణు, అవును బావా, బయట అలా చెప్పి మీరు చేసిన పని సమర్థించుకుంటారేమో, కానీ మీ ఆత్మను మెప్పించగలరా? మెప్పించి ఒప్పించగలరా? శ్రీనివాసరావు గారు ఏమైనా చెప్పారా? మీరు చెప్పాక శ్రీనివాసరావు చెబుతాడు సీత నిష్ఠూరం ఆడుతుంది. మరెవరో ఏదో అంటారు. నా పరంగా కూడా ఆలోచించరే బావా? అది కాదు రేణు. అనుమానం పెనుభూతం అన్నారు. మీరు ఆనాడే ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా ఆలోచించవలసింది. నేనేమో తప్పు చేసినట్టు సీత ముఖం మార్చుకుంది. మీ ధోరణిలో మీరు ప్రవర్తిస్తే ఈ ఇల్లు నరకంగా మారుతుంది. మనిద్దరి జీవితాలు మంట కలిసిపోతాయి. అది మీకు సమ్మతమే అయితే అలాగే కానియ్యి అన్నది. తన ఒడిలో నిద్రపోతున్న నానిగాడిని అక్కడ బొంత వేసి పడుకోబెడుతూ. అతడు తల వంచుకున్నాడు. తప్పెవరిదైనా స్త్రీలకు బుద్ధి చెబుతాను అనుకునే నీ తత్వం మానేయమ్మా. ఒకవైపు నుండి దెబ్బలు తింటూ రెండో వైపు నుండి మీ పాదాల చెంత చోటివ్వమని అడగాలనుకునే మీ తత్వం నా కంటకట్టవద్దు. తల్లిని ఘాటుగానే మందలించింది. అలసిపోయి ఉందేమో. అత్త అల్లుడి మౌనం చూసి వెళ్ళి నాని పక్కన పడుకొని నిద్రపోయింది. రామరాజు కూరలు పండ్లు నానికిష్టమని జిలేబీలు తీసుకుని వచ్చాడు. కనకమ్మ పక్కింటి వాళ్లతో హస్కు వేసుకుంది. రేణు, నన్ను క్షమించు రామరాజు అడిగాడు. ఆమె అతన్ని తల ఎత్తి చూసింది. నిజం రేణు, నేను మనిషినే, ఉప్పు కారం తినే మనిషిని. నీవు రవికాంత్తో చనువుగా తిరిగిన దృశ్యాలు నా హృదయ ఫలకంపై సజీవంగా ఉన్నాయి. బావా? అవును రేణు, ముఖ్యంగా అతని పుట్టినరోజు నాడు కానుకగా అతని పెదవులు. బావా చాలు చాలు. ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది.
వెచ్చటి రక్తం పొంగి పొర్లినట్టు అనిపించింది. అవే నన్ను వెంటాడుతున్నాయి రేణు, నేనేం చేయను చెప్పు. ఆమె ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఇప్పుడు ఆమెకు రామరాజు అన్న మాటలు గుర్తుకు రావడం లేదు. వివాహం అయిన నాటి నుండి దాచిపెట్టిన భావాలు హృదయపు పొరలు చీల్చుకొని బయటకు వచ్చాయి. ఎంత మధురమైన అనుబంధం! రవి ఎంత అల్లరివాడు! ఆ చూపులో కొంటెతనం, మాటల్లో అల్లరితనం మర్చిపోగలదా? నిజంగా తను దురదృష్టవంతురాలేమో. ఆ చిరునవ్వు, ఆ హుందాతనం మరెవరికి రావు. చిక్లెట్లు నోట్లో వేసుకుని ఆ టీవీ గుర్తుకు రాగానే హఠాత్తుగా జడ వెనక్కు వేసుకుంది. బఠానీ అని ఆమె హృదయం ఆక్రోశించింది. రేణు, నిజంగా నేను మూర్ఖుడిని. నేను ఈ పూటే డాక్టర్ దగ్గరికి నా భయాలు చెబుతాను, నన్ను వెంటాడే దృశ్యాలు చెబుతాను, ఏమంటాడో విందాం అన్నాడు దగ్గరగా వచ్చి కూర్చుని. మంచిది అన్నది నిర్లిప్తంగా. ఆమెలో దాగిపోయిన జ్ఞాపకాలు లావా పొంగినట్టు పొంగి బయటకు వచ్చాయి. రవికాంత్ ఎంత వద్దన్నా తన పరపతి ఉపయోగించి బజాజ్ స్కూటర్ ఇప్పించాడు పటేల్. డబ్బు మాత్రం ఆయనను ఇయ్యనివ్వలేదు. నెలనెలా తీసుకుంటాను. నా దగ్గరుంది సార్ అన్నాడు. తండ్రి పంపిన డబ్బు తను మిగిల్చింది కొంత కలిపి కొన్నాడు. 500 తక్కువ పడితే చౌదరి దగ్గర చేబదులు తీసుకున్నాడు. భయ్యా, నీ స్కూటర్ వచ్చింది, మాకు కనిపించవు కాబోలు. రీతు బుంగమూతి పెట్టింది. ఒట్టి పిచ్చిపిల్ల పిన్ని. రీతుకు ఒక మొటిక్కాయ పెట్టి తన ఫ్లాటుకు వచ్చాడు. గుమ్మంలో ఉత్తరాలు పడేసి వెళ్ళాడు పోస్టుమ్యాన్. పై కవరుపై దస్తూరి చూడగానే అతని హృదయం లయ తప్పింది. ఓనీ, అప్రయత్నంగా అనేశాడా మాట. ఉత్తరం తీసుకుని ఆద్రాబాద్రాగా తన గదిలోకి వెళ్ళాడు. చించే కంటే ముందు దాన్ని సున్నితంగా పెదవులకు తాకించుకున్నాడు. మే ఐ కమిన్ ప్లీజ్? తీయని కంఠం వయ్యారాన్ని ఒలికించినట్టు అడిగింది. రేపు మా స్నేహ బృందం అంతా కలిసి పూనాలో ఉన్న మా అగ్రికల్చరల్ పార్క్కి పిక్నిక్కి వెళుతున్నాము. మీరు కంపెనీ ఇస్తే అభ్యర్థించింది కోమల్. సారీ మిస్ కోమల్, నాకు అమ్మాయిలతో ఒంటరిగా తిరగాలంటే తగని సిగ్గు అన్నాడు. కోమల్ కోమలంగా కిలకిలా నవ్వింది. ఓ మిస్టర్ సొహాలి, యు ఆర్ కిడ్డింగ్. మా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు అన్నది. సారీ మిస్ పటేల్, మా హైదరాబాద్ చాలా వెనుకబడి ఉంది. మాకు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే తెలియదు అన్నాడు అమాయకంగా. మరోసారి మల్లెపూలు రాలాయి. అతని జేబులోని ఉత్తరం హృదయాన్ని తాకి గిలిగింతలు పెడుతోంది. అది విప్పి చూడాలని ఆతృత పెడుతోంది. కానీ ఉత్తరం ఆత్రంగా అందరి ముందు చదవలేడు. అపురూపంగా ఒంటరిగా చదువుతాడు. పోనీ టెంపరీగా బాంబే పద్ధతులను అనుసరించి నన్నే నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో అన్నది కోమల్. అతనికి తెలుసు కోమలి అపర భగీరథురాలు. ఆమెను పంపించి వేయాలంటే తను ఆమె ఆహ్వానం తాత్కాలికంగా అంగీకరించాలి. తప్పించుకునే మార్గం తర్వాత ఆలోచించవచ్చు. అలాగే మిస్ పటేల్, మీరు నా గర్ల్ ఫ్రెండ్. రేపు మీ ఫామ్కు వస్తాను అన్నాడు అంగీకరించినా కదలదేం అనుకుంటూ. మరి ఏ రికార్డ్స్కు అనుగుణంగా డ్యాన్స్ చేయగలరు? ఏదైనా సరే అన్నాడు. సంతోషించి వెళ్ళిపోతుందనుకున్నాడు. ఓ బాయ్, చెప్పవేం? క్లిప్ రిచర్డ్, ఎల్విన్ ప్రీస్లీవి ఉన్నాయా మీ దగ్గర? కూర్చుండిపోయింది. చచ్చాన్రా దేవుడా అనుకుని బుర్రగొక్కున్నాడు. ఈ గండం గడిచే మార్గం అతనికి అర్థం కాలేదు. నా దగ్గర రికార్డు ప్లేయర్ లేదు అన్నాడు చివరకు ధైర్యం చేసి. టీ తీసుకోండి. రీతు ట్రే తీసుకొని వచ్చింది. కోమల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆ అమ్మాయిని చూసి. ఎవరి అమ్మాయి? రీతు చౌదరి, మై నైబర్ అన్నాడు. కోమల్ తటాలున లేచింది. వస్తాను. చరచరా 4 అడుగులు వేసింది. టీ తీసుకోరా? రీతు అడిగింది. ఊహూ. అమ్మయ్య అనుకోబోతుంటే కోమల్ మళ్ళీ వచ్చింది. మీ ఇంట్లో రికార్డు ప్లేయర్ ఉందా? సీరియస్గా అడిగింది. ఉంది. సాయంత్రం నేను కాంత్ వింటాం. మీకు తెలుసా, కాంత్కు స్కూటర్ వచ్చింది. స్కూటర్ ఎంత స్పీడ్గా నడుపుతాడో, నాకైతే భయం అన్నది కళ్ళు మిటకరిస్తూ. స్కూటర్ ఎక్కుతావా? అతని భుజాలెక్కుతావా? కోపంగా అని వెళ్ళిపోయింది. ఆమె మెట్లు దిగింది. కారు స్టార్ట్ అయింది. రవికాంత్ పక్కపక్క నవ్వి రీతును ఎత్తి గిరిగిరా తిప్పి దించాడు. అమ్మో, పడిపోతాను భయం నటించింది. కళ్ళు మూసుకుంది. కాసేపటికి కళ్ళు విప్పి టీ వంక చూసి నిట్టూర్చింది. రీతూ, ఆ టీ తీసుకువెళ్ళమ్మా, నేను అర్జెంటుగా బాత్రూంకి వెళ్ళాలి. రీతు నవ్వుతూ టీ తీసుకుని వెళ్ళిపోయింది. రవికాంత్ వచ్చి మంచంపై పడుకొని ఉత్తరం తీశాడు.
ప్రియమైన రవికాంత్, నీవు క్షేమంగా ఉన్నావని మొన్న ఇంటికి వెడితే తెలిసింది. నేను ఉత్తరం రాసే వరకు నీవు రాయనన్నావు కదూ, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను చాలా సుఖంగా ఆనందంగా ఉన్నాను. మొదట అనుకున్నాను బావతో జీవితం ఎలా గడుస్తుందోనని. ఆయన నన్ను అర్థం చేసుకున్నారు. వారి పనుల్లో నాని అల్లరితో అసలు సమయమే ఉండదు. ఆయన మేల్కొంటే అసలు ఉత్తరాలు కాదు కదా, వార్తాపత్రిక చదవటానికి అవకాశం ఇవ్వరు. అల్లరి కబుర్లు. నీ విషయం చెప్పు, అక్కడెలా ఉంది? అంత దూరంలో ఉండి అత్తయ్యను మావయ్యను బాధ పెట్టకపోతే ఇక్కడికి వచ్చేయకూడదు. సీత బాగా కోలుకుందిప్పుడు. పిల్లలతోడిదే లోకం. ఎప్పుడైనా సమయం దొరికితే వెళ్ళటమే. ఆదివారం తప్పనిసరిగా సినిమాకెళ్దాం అంటారు. ఆయన అలరింపు అపురూపం చూస్తుంటే రెండవసారి వివాహం చేసుకున్న పురుషుడు భార్యకింత బానిస అవుతాడు అని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అనుకుంటాను, ఏది జరిగినా మన మంచికేనేమో. బావకు నేనే లోకం. బావ నిన్ను మరీ మరీ అడిగానని రాయమన్నారు. నాని ముద్దులని చెప్పాడు. నా బెస్ట్ విషెస్ నీకు. నీ స్నేహితురాలు రేణు. ఆ ఉత్తరాన్ని పదే పదే చదువుకున్నాడు. రేణు రేణు. అతను ఆమె సుఖంగా ఉందనుకుంటే తేలికగా నిట్టూర్చాడు. రేణు, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి అని నిట్టూర్చాడు. అతను ఆ ఉత్తరం గుండెల మీద ఉంచుకున్నాడు. రామరాజు అదృష్టవంతుడు అనుకున్నాడు. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతోంది. అతను విసుగ్గా లేచాడు. వెళ్ళి తలుపు తీశాడు. కోమల్ నిల్చుంది. నా కర్చీఫ్ మర్చిపోయాను అన్నది. అతనికి తెలుసు ఆమె అబద్ధం ఆడుతోందని. తను రీతు ఎంత లోతు కబుర్లలో మునిగిపోయారో చూడాలని వచ్చిందని తెలుసు. అందుకే అతను గంభీరంగా నవ్వాడు. నిజం అని అటూ ఇటూ వెతికినట్టు వెతికి బెడ్రూంలోకి తొంగి చూసింది. అక్కడ ఎవరూ లేరనుకుంటే ఆమె కళ్ళు మిలమిలలాడాయి. ఆమె దృష్టి రవికాంత్ చేతిలోని ఉత్తరంపై పడింది. ఎవరిదా ఉత్తరం? దేవతది అన్నాడు కవ్వింపుగా. కోమల్కి వెళ్ళాలని లేదు. రవికాంత్ కూర్చోమని అనటం లేదు. అభిమానంగా ఉంది. రేపు తప్పక రావాలి అన్నది మరోసారి గుర్తు చేసినట్టు. సరే అన్నాడు ముక్తసరిగా. కోమల్ వెళ్ళిపోయింది. మరోసారి ఉత్తరం చదువుకున్నాడు. దాన్ని భద్రంగా తల దగ్గర కవర్లో దాచుకున్నాడు. రేణు మస్ట్ బీ హ్యాపీ, షీ మస్ట్ బీ హ్యాపీ అనుకున్నాడు. అతనికి అసూయ లాంటిది కలుగలేదు. ఒక రకమైన నిశ్చింత కలిగింది. తను రేణు ప్రోత్సాహము ప్రమేయము లేకపోతే తను చదివేవాడేనా? ఒక విధంగా రేణు తనకు గురువు. అలాగే ఆలోచిస్తూ భోజనం మాట కూడా మర్చిపోయి నిద్రపోయాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.